నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, వినాయక చవితి రోజు పిల్లలు ముద్దుగా కొత్త కొత్త బుక్స్, పెన్సిళ్ళు, బాక్సులు అన్నీ అక్కడ ఇంకా రెడీ చేసేస్తారనమాట. అప్పుడే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయేమో, ఇంకా బుద్ధిగా కూర్చుంటారు భక్తి శ్రద్ధలతో పరీక్షలో మంచిగా మార్కులు రావాలి అని చెప్పి. కాదు, అసలు ఇవాళ పుస్తకాలు చదవక్కర్లేదంటారు కదా అందుకు. ఏమిరా పుస్తకాలంటే అదిగో గణపతి పూజలో పెట్టాం కదా అని. ఈరోజు చదవకూడదు కదా, అది లెక్క. సో వినాయకుడికి పుస్తకాలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అలాగే మరి గుంజిళ్ళు తీస్తూ ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. ఎందుకని? రెండిటికి సంబంధం ఉంది. అమ్మా. ఒకటి ఏమిటంటే, మనం ఏది చదువుకున్నా, ఎంత పెద్ద చదువు చదువుకున్నా, ఆ చదువుకి ప్రాతిపదిక ఏమిటమ్మా? అక్షరాలు కదా. అక్షరాలేనా? అంతే కదా. ఏ భాష అయినా ఈ అక్షరాలకు ఆధిపత్యం వహించేవాడు గణపతి. మనం ఎప్పుడు ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో చెప్పేవాడు గణపతి. ఆయనకి గణపతి అంటే ఆయనకి విఘ్నేశ్వరుడు అని పేరు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు కలిగించేవాడని కూడా అర్థం ఉంది. విఘ్నాలు పోగొట్టడమే కాదు, విఘ్నాలు కలిగించేవాడు. ఎలా కలిగిస్తాడు? కలిగించి మనకెట్లా మేలు చేస్తాడు? మనం ఏదైనా మాట ఉచ్చరించేటప్పుడు గాలి వదులుతూ ఉచ్చరిస్తాం, గాలి పేలుస్తూ కాదు. అలా గాలి వదిలేటప్పుడు ఎక్కడ ఆ గాలిని ఆపాలో తెలిసి ఆపితే తద్వారా చక్కగా ఉచ్చారణ వస్తుంది. కంఠం దగ్గర గాలి ఆపితే, పెదవుల దగ్గర ఆపితే అర్థమైందా? విఘ్నేశ్వరుడేనా? గాలి నాపి మన చేత అక్షరాలు బాగా ఉచ్చరించేట్టు చేసేవాడేనా? అంచేత పిల్లలు బాగా అక్షరాలు రావాలని, ఉచ్చారణ బాగా చెయ్యాలని పుస్తకాలు అక్కడ పెట్టి గణపతిని ప్రార్థించండి రా అన్నారు. అంటే రేపటి నుంచి కళ్ళు అనే బదులు కళ్ళు అనకుండా, మరే దౌర్భాగ్యం. కళ్ళకు బదులు కళ్ళు వాడితే అర్థం ఎంత బాగా ఉంటుందో. నిన్ననే పేపర్లో చూశాను, ఇల్లులు మునిగిపోయి భవనాల మీద బాధితులు. పేపర్లోదే ఇది, నేను సొంతగా నిన్నటి పేపర్లో ఉన్నది. నిన్న కాదు, 3 రోజులు అనుకోండి, పేపర్లో చూశాను. అంటే విజయవాడ న్యూస్ వేస్తూ ఇల్లుల మీదటండి. ఇళ్ళు అండం రాదా? అసలు పోనీ నోటితో అండం మాట ఉంచి రాసేటప్పుడన్నా ఇళ్ళు అని రాయొచ్చు కదమ్మా. ఇళ్ళు అని రాయలేరా? షార్ట్ కట్. ఇల్లులు ఇంకెక్కువ కష్టపడ్డారు. అయితే ఎక్కువ కష్టపడ్డారు. ఇల్లులు భవనాల మీద. మీకు అర్థమైందా నేను అన్న దాంట్లో దోషం ఏమిటో? భవనాలు కదా కదా. ఇలాంటిది రాకుండా కాస్త చక్కగా ఇళ్ళు అని, కళ్ళు అని, ఒళ్ళు అని. ఒళ్ళు నొప్పి తగ్గిందా అని అడిగారు. ఒళ్ళు ఏమో తెలియదు కానీ మీది విన్నాక మాత్రం నొప్పిగానే ఉంది అని చెప్పాల్సి వచ్చింది. అమ్మ, ఆ 2 అలా అళాలు దగ్గర దగ్గర పెట్టుకోకపోతే ఏమైందమ్మా? కొంచెం దూరం దూరం వర్డ్స్ ఉండున్నా బాగుండేవి. ఏవి? ఇప్పుడు పుట్టినప్పుడు, భాష పుట్టినప్పుడు, అక్షరాలు పుట్టినప్పుడు లా అళా అలా కన్ఫ్యూజింగ్ ట్విస్టర్. కన్ఫ్యూషన్ ఎందుకమ్మా? హాయిగా మాట్లాడేటప్పుడు అంటున్నాం కదా, అనటం లేదా? శివ అంటారు ఏమిటో. ఈ శివ ఎక్కడొచ్చాడో నాకు అర్థం కాలేదు. నాకెక్కడ మన ప్రాచీన సాహిత్యంలో, వైదిక సాహిత్యంలో మరి ఎక్కడ కూడా నాకు శివ కనపడలేదమ్మా. అంటే పోకడాలమ్మా. ఇప్పుడు అదే శాంతి అంటే ఏంటో అది హ్యాపీ, శాంతి అంటే శాంతి, నా పేరు శాంతి అనండి అంటున్నా. అదే అంటున్నాను. ఇలా శాంతిగా ఉండాలి కానీ శాంతి ఏమిటి? ఇలాంటి తప్పు ఉచ్చారణలు లేకుండా చక్కగా ఉచ్చరించేట్టు శక్తి ఇచ్చేటటువంటి వాడు గణపతి. గనక పిల్లలు బాగా చదువుకోండిరా అని చెప్పి అక్కడ పెట్టి పుస్తకాలు పెట్టి నేర్పిస్తున్నారు. మనము దానిపైన స్వాస్తిక్ కానివ్వండి, ఎందుకు వేస్తాం? స్వస్తిక అంటే శుభం అని. సు అస్తి స్వస్తి. సు అస్తి అంటే సు అంటే చక్కగా, అస్తి ఉండుట. ఆ 4 దిక్కుల మనం ఇలా పెట్టి ఇట్లా 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 వేస్తాం. దీన్ని ఈ వైపు వేసేవాడు జర్మనీ వాళ్ళు, ఇట్లా వేసేవాళ్ళం మనం. తేడా ఉంది. స్వస్తిక అది వేసినట్టు అది శుభానికి చిహ్నం అమ్మ. స్వస్తిక ఒకటి, పద్మం ఒకటి, శ్రీ ఒకటి, ఓం ఒకటి. ఇవి ఎక్కడుంటే అక్కడ శుభంగా ఉంటాయి అని అది వేసి అక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత పిల్లల్ని, అసలు వినాయక చవితి వ్రతం అంతా అయ్యాక చేసే పనిది.
హారతులు కూడా ఇచ్చాక చేయిస్తారు ఈ పని అంటే లాస్ట్ లో పెట్టాలి. లాస్ట్ లో. అసలు దీనికి పూజా విధానంలో ఎక్కడ భాగం కూడా లేదు. ఇంకా అయిన తర్వాత చేసేది ఏమిటంటే గుంజీలు తీస్తారు. ఇది కూడా పిల్లలకు సంబంధించిందే. ఏమిటి అంటే ఎప్పుడైతే గుంజీలు తీసారో పిల్లల్లో రెస్ట్లెస్నెస్ పోతుంది. ఇలా పట్టుకోవాలి. రెస్ట్లెస్నెస్ అంటే వాళ్ళు చాలా చికాగ్గా ఉంటారు, కదలిక కుదురుగా ఉండరు, కుదురు లేకుండా ఉంటారు. కుదురు రావడానికి గుంజీలు కారణం. పైగా గుంజీలు తీసినట్టయితే శరీరం బాగుంటుంది, మంచి ఎముకలు పుష్టిగా ఉంటాయి, కండరాలు బాగా ఉంటాయి. బాగా గుంజీలు తీయండి చాలు, హాయిగా 6 ప్యాక్ కాదు 8 ప్యాక్ అయినా వచ్చేస్తుంది. రోజుకో 150-200 గుంజీలు తీయండి. అది కూడా మన ఆరోగ్యమే. ఆరోగ్యమే. ఎందుకంటే అది ఇచ్చేవాడు ఈయన ఎందుకు ఇస్తాడు? రోజు వేరే చోట కాకుండా ఈయన దగ్గర ఎందుకు చేయమన్నావు? ఈయన దగ్గర ఎందుకు చేయమన్నామంటే గుంజీలు తీస్తే మూలాధారం సెట్ అవుతుంది. గణపతి మూలాధారంలో ఉంటాడు, అందుకని మూలాధారానికి అధిపతి అయిన గనక దానికి గుంజీలు అక్కడ తీయమని చెప్తాం. రైట్ అమ్మ. అప్పుడు ఆ పుస్తకాల్ని రోజు వాడుకునే పుస్తకాల్లాగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే తప్పనిసరిగా వాడుకోవచ్చమ్మా. ఆ పెన్సిల్ అవన్నీ కూడా అన్ని ఎవరికైనా మనం వాడేవే అక్కడ పెడతాం. ఇంకా బాగా అవి శక్తివంతమై ఆ కలంతో రాసిన ఆ పుస్తకంతో ఆ పుస్తకంలో రాసుకున్నా చదువుకున్నా ఆ గణపతి శక్తి అందులో ఉండి మనకి ఇంకా బాగా చదువు వస్తుంది అని. రైట్. మరి పిల్లలు చెప్పుకోవాల్సిన శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఏవైనా ఉన్నాయా ఆ రోజు? ఎందుకమ్మా అందరి చేత చెప్తారు కదమ్మా. అన్నిటికన్నా ప్రధానంగా పూర్వకాలం అయితే మా చిన్నతనంలో మేము రోజు సాయంత్రం బడి నుంచి వచ్చాక ఆటలాడుకొని బాగా స్నానాలు చేసి హాయిగా భోజనం చేసేసి 6:30-7 కల్లా భోజనం చేసేసి చదువుకోవడానికి కూర్చునేవాళ్ళం. చదువుకోవడానికి కూర్చోగానే మొట్టమొదట వినాయకుడికి సంబంధించిన పద్యమే చదువుకునేవాళ్ళం. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి ఓయి గణాధిప నీకు మురుక్కెదన్. కోరిన విద్యలకెల్లా, నాకు ఏ విద్య కావాలంటే అవన్నీ ఇస్తావయ్యా నువ్వు. నాకు సైన్స్ కావాలా, సోషల్ కావాలా, లెక్కలు కావాలా, సంగీతం కావాలా, పెయింటింగ్ కావాలా, ఏం కావాలంటే అవి ఇస్తావు. కనుక కోరిన విద్యలకల్లా వజ్జ, అన్ని విద్యలకి కూడా గురువై ఉండేటటువంటి గణాధిప నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్తాను. ఇది ఒక్కడి చదివితే చాలమ్మా. ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి. ఏదో మనం తొండమునేక దంతమునే చాలా ప్రధానమైనటువంటిది, ఎక్కువ మేము రోజు చెప్పుకునేవాళ్ళమమ్మా. ఇప్పటికి కూడా పిల్లలకు అదే చెప్తాను నేను, తప్పనిసరిగా ఇది చెప్పమని. ఇందాక నేను ఇంతకు ముందు చెప్పాను గణానాంత్వా అని. అది వేద రుక్కు, వేదం అది చదువుకున్న వాళ్ళు చెప్పేది. తొండమునేక దంతం ఎంత తేలికైన పద్యమో అందరూ చెప్పచ్చు. చిన్నపిల్ల ఒక్క కఠినమైన పదం ఉందా? లాగాని నాగాని ఉన్నాయా? లేవు కదా. లేవు కదా. షా కూడా పెట్టాల్సిన పని లేదు కదా. చక్క తేలిగ్గా ఉంది. ఇట్లాంటి తేలికైనటువంటి పద్యాలు పిల్లలకు నేర్పించుకుంటే బాగుంటుంది. అమ్మ, సాయంకాలం ఉదయం దీపారాధన కంపల్సరీ కదా? అంతేనమ్మా. ఒకసారి అంటూ ఇంటికి ఆహ్వానించాక కూర్చోబెట్టుకున్నాం కదా, కూర్చోబెట్టుకున్నాక పొద్దున భోజనం పెట్టి రాత్రి పెట్టమా? పెట్టాలా వద్దా? పెట్టాల్సిందే, మనం తినమే. మరి అందుకే దీపం పెట్టి నైవేద్యం పెడతాం. అందుకని తప్పనిసరిగా పెట్టాలి. అంతేకాదు, రాత్రి కుంచితే మర్నాడు పొద్దున కూడా పునఃపూజ చేసి మళ్ళీ నైవేద్యం పెట్టి అప్పుడు ఉద్వాసం చెప్పాలి. ఓకే. సో 3 రోజులు 5 రోజులు అది ఇది ఒక రోజు ఉంటే 3 పూట్లు అవుతాయి. వాళ్ళ పొద్దున సాయంత్రం, రేపు పొద్దున అయిపోయింది, ఒక రాత్రి అయిపోయింది. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పొద్దున సాయంత్రం పెట్టాలి. అమ్మ, నాకు ఇంకో డౌట్ కూడా. మీరు తిడతారు. తిట్టమమ్మా, ఎందుకు తిట్టడం? కానీ నాకు నిజంగా చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, విగ్రహం కొనుక్కునేటప్పుడు ఇప్పుడు అభయహస్తం ఇలా చూపిస్తూ ఉంటారు, అది కాస్త ఇలా అయిపోయింది ఎందుకంటే లడ్డు ప్రసాదం కోసం. మరి తొండం ఎటువైపు ఉండాలి, ఎటువైపు తొండం ఉన్న విగ్రహం కొనుక్కోవాలన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. దానికోసం అసలు కిలోమీటర్లు తిరుగుతున్నారు. అమ్మా, అసలు చెప్పాను కదా, ఇదేమిటి, ఎవరి తెలివితేటలు బట్టి వాళ్ళు 1000 రకాలని. నిజానికి తొండం మామూలుగా ఎటువైపు ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్, ఎడం వైపు తిరిగి ఉంటుంది. అంతేగా, ఎడం వైపుకే కదా.
ఇటు పక్క ఇలా అసలు పట్టుకో. ఇలా ఉంటారేమో అనిపిస్తుందమ్మా. ఆ? ఇలా ఉండాల్సిన వారిని మనం లడ్డు పెట్టుకోవడం కోసం ఇలా చేసాం అంతే. అంతే కదా, అదే లడ్డు అక్కడున్నా ఆయన తొండం ఇటే కదా తిరుగుంటుంది, ఉమ్, అదే సరైనటువంటిది. అయితే కుడివైపు తిరిగి ఉన్నటువంటి గణపతిని పూజ చేసేటటువంటి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను ఆశించి కొన్ని తాంత్రికాలకు ఉపయోగిస్తారు. గణపతికి మనం అనుకున్నటువంటి ఒక్క రూపమే కాదమ్మా, చాలా రూపాలు ఉన్నాయి. అనేక రూపాల్లో ఉన్నటువంటి గణపతి యొక్క విగ్రహాలు మనకి తవ్వకాల్లో బయటపడ్డాయి. అనేక దేశాల్లో భిన్నమైనటువంటి రూపాల్లో ఈయన్ని ఆరాధించేటటువంటి పద్ధతులు కనపడుతున్నాయి. బాలి లాంటి దేశాల్లోనూ, ఇండోనేషియాలోనూ, మరో చోట, చైనా కాదు, జపాన్, ఇలాంటి చోట్ల, అన్ని చోట్ల కూడా మనకి గణపతి కనపడుతూనే ఉన్నాడు వివిధ ఆకారాల్లో. అలాగే అనేక పైగా ఒక 16 ప్రధానంగా 32, 64 ఇలాంటి రూపాలు కూడా ఆరాధించేటటువంటి పద్ధతులు అని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. అట్లా ఉన్న వాటిల్లో చెప్పాం కదమ్మా, మనం కూడా కొత్త కొత్త రూపాలు, బాహుబలి రూపాలు, అవన్నీ ఆంజనేయ స్వామి పాపం రూపాలు ఎందుకమ్మా ఇచ్చేస్తున్నాం. వినాయకుడిని ఉన్నవాడిని ఉన్నట్టు ఉంచకుండా ఇలా ఇన్ని రకాలుగా ఎందుకు ఇవన్నీ అలంకారాలే. పూజ చేసేది మాత్రం మన మామూలుగానే వినాయకుడు. కావాలంటే మీ ఆర్భాటానికి పెట్టుకోండి, కానీ మీ ఆర్భాటాలు మీ ఇష్టం, అవన్నీ మీ వెర్రికి. ఇది మాత్రం పూజకు మాత్రం ఇదే. అయితే అమ్మ, విగ్రహం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, తిరిగి వస్తున్న సమయంలో కానీ, ఇంట్లో పెట్టినప్పుడు కానీ, ఏదైనా చిన్న దోషం, పొరపాటున ఏదైనా చెవ్వో, ముక్కో, తొండువో ఏదైనా విరిగిపోతే అది పూజకి పనికిరాదా? ఇంకా వేరే విగ్రహం కొనుక్కోవాల్సిందేనా? విరిగిపోతే పనికిరాదమ్మా. విరిగిపోయినటువంటి విగ్రహాలు అసలు ఇంట్లోనే ఉంచరు. మరి అవును, తర్వాత పూజకి పనికిరావు. కాకపోతే ఆ మట్టి విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఇవాళకి తెస్తాం, అవేమవుతాయి, మట్టి తడిగా ఉంటుంది కదా, అందువల్ల అది కొంచెం అటు ఇటు అయితే నొక్కేస్తే సరిపోతుంది. మీరు వేరే తెచ్చి అతికించకూడదు. దాన్నే మట్టి తడిగా ఉన్నప్పుడు దాన్ని ఇలా గట్టిగా అన్నాం అనుకోమ్మా, సాధారణంగా ఏం జరుగుతుందో నేను చెప్తాను, ఎక్కడ వస్తుందో తేడా. కింద ఉన్న ఎలుక పక్కకి వెళ్ళడం ఉంటుంది, అదే కదా, ఏం పర్వాలా. ఎలుక పక్కకి వెళ్తే పర్వాలేదు, తొండం ఊడిపోతేను కొంచెం స్క్రాచెస్ రావడం, అవి ఎండితే క్రాక్ వస్తుంది. పచ్చి మీద క్రాక్ ఎందుకు వస్తుంది? అంటే మనం 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు అందుకే ముందు తయారు. 3, 5, 10 రోజులు ముందు తేవడం పద్ధతి కాదు. అంటే మనం పెట్టుకుంటాం కూడా కదమ్మా అన్ని రోజులు. ఇప్పుడు 5 రోజులనో 9 రోజులనో పెట్టుకుంటాం కదా. అదా పెట్టుకున్న తర్వాత అంటారా? పెట్టుకున్న తర్వాత ఏం రాదమ్మా, దానికి దోషం లేదు. అసలు దాన్ని ముట్టుకుంటే కదా అది పాడయ్యేది. మరి దాని అంతటి క్రాక్ వచ్చిందంటే, ఇప్పుడు తడి విగ్రహం తెచ్చి పెట్టాము, ఎండి కొద్దిగా ఎక్కడన్నా క్రాక్ వచ్చిందంటే సమస్య కాదు. కానీ ఏదైనా ఊడి పడిందంటే మనం ఏదో చేసాం అనమాట, అది ఎందుకు ఊడుతుంది, అందులో భాగం ఉండదు కదా. దాన్ని డిస్టర్బ్ చేయకపోతే అది ఎందుకు అదేం కదా. అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.